యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 13, 14 వచనాలు. అందుకే యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వెనకయు దాన్ని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయమూర్ఖత చెప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించున్నారు కనుకనే వారి దేశము పాడైపోయెను. వారి పితరులు తమకు నేర్పించినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు కనుక వారి దేశం పాడైపోయాను అంట. ప్రేమిత్రమా, మన క్రైస్తవ సమాజము నేటి సమాజం ఎంత భయంకరంగా తయారైందో మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసిన ప్రకృతి వైపరీత్యాలు, భయంకరమైన మరణాలు, చుట్టూ యుద్ధాలు, వరదలు, రకరకాలవి మనం చూస్తున్నాం కదా. ఎందుకు ఈ దేశం పాడైపోతుంది? ఎందుకంటే సృజించిన సృష్టికర్త ఒక కట్టడను నియమమును పెట్టాడు. కానీ ఆ కట్టడను నియమములను మర్చిపోయి మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా అనుసరించి దాన్ని అనుసరించి నడుస్తున్నారు కనుక దేశం పాడైపోయింది. తమకు ఇష్టానుసారంగా జీవిస్తూ కూడా వారికి ఏం జరగట్లేదు కాబట్టి తమ చేస్తున్నదే కరెక్ట్ అనుకుని ఆ పద్ధతిలోనే వెళ్తున్నారు. నిజంగా దేవుడు లేడా? చూడట్లేదా? చూస్తే ఇవి వైపరీత్యాలు ఎందుకు ఆపట్లేదు అనుకుంటున్నారేమో. దేవుడు చూస్తున్నాడు, తగిన సమయమందు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఎలా బ్రతికినా పర్వాలేదులే, ఎలా బ్రతికినా కానీ సమాజం బాగానే ఉంటుంది కదా, నేను చేస్తున్నా ఎవరు చూడట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు గమనిస్తున్నాడు. ఒకవేళ దేవుడు చూస్తున్నాడు, నేను ఏది చేసినా ఆయన మహిమార్థం చేయాలని నువ్వు ఆశించి ఆయన మహిమార్థం చేస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, నువ్వు ధన్యుడు, ధన్యురాలు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా నడుస్తున్నట్లయితే నీకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు. కానీ నీ నిత్యత్వం నరకంలో కాలుతావు. నిత్యము నరకయాతను అనుభవిస్తావు. దాన్ని తప్పించుకోవాలంటే నేడే నీ యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. అప్పుడు నువ్వు ధన్యుడు, ధన్యురాలు కాగలవు. ఏమంటావు? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకుంటావా? ఒకవేళ నువ్వు క్రీస్తు బిడ్డగా ఇంకా మారకపోయినట్లయితే ఇప్పుడే నువ్వు క్రీస్తుకు సమర్పించుకో. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.